అందరికీ నమస్కారం. నా పేరు వరిగొండ కాంతారావు. నేను కవిని, రచయితను. ఇప్పటి వరకు 6 కవితా సంపుటాలు వెలువరించాను. 8 గేయ శతకాలు వెలువరించాను. గేయ శతక ప్రక్రియకు నేనే ఆద్యుడను. 2 కథా సంపుటాలు వెలువరించాను. 1 నవల రచించాను. పంచాంగాన్ని నమ్మడం ఎలా, ఒక ఆలోచన అన్న శాస్త్ర గ్రంథాన్ని రచించాను. ఇట్ల సుత అన్న పేరు మీద తెలంగాణ భాషలో మహాభారత కావ్యాన్ని వచనంలో రచించాను. అది కురుక్షేత్ర రహిత మహాభారత గాథ. ఎస్, ఇట్ ఈస్ మై గవర్నమెంట్, ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎన్ ఇండియన్ సిటిజన్ అన్న ఆంగ్ల గ్రంథాన్ని కూడా రచించి వెలువరించాను. ఇది భారత రాజ్యాంగంలో ఒక పౌరుని యొక్క పాత్ర ఏమిటి, పౌరుడు ఈ ప్రభుత్వం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో జరగవలసిన మార్పులు ఏమిటి అన్నవి ఆ పుస్తకంలోని ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు నేను వెలువరించిన కవితా సంపుటాల్లో చిట్ట చివరిదైనటువంటిది, అంటే 6వ కవితా సంపుటి అయినటువంటి ప్రణవం అన్న పుస్తకంలోని 1-2 కవితల గురించి నేను మాట్లాడతాను. ప్రణవం అనంటే ఓంకారనాదం. ప్రణవం కారణంగానే సృష్టి మొదలైంది. కాబట్టి ఇందులో కవితలన్నీ కూడా సృష్టి స్వరూపాన్ని తెలియజేసేవి, లక్షణాలను తెలియజేసేవిగా ఉంటాయి. ఇందులో ప్రతి కవి కూడా, రచయిత కూడా తాను ఎందుకు రాస్తాడు అని ఒకసారి ఆలోచన చేసుకుంటాడు. ఆ విధంగానే నేను కూడా కొన్ని ఆలోచనలు చేసిన. కవి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, కవిత్వం ఎట్లా ఉండాలి, కవిత్వ ప్రయోజనం ఎట్లా ఉండాలి, తనకు రావాల్సిన గుర్తింపు పట్ల కవి ఉద్దేశాలు ఎలా ఉండాలి, కవి భావన ఎలా ఉండాలి అన్న 3 కవితలు ఈ కవితా సంపుటిలో ఉన్నాయి. ఈ కవితా సంపుటి మొత్తంలో 112 కవితలు ఉన్నాయి. కానీ ఈ 3 కవితల గురించి ప్రస్తుతం మాట్లాడతాను. మొదటి కవిత కవి ఎలా ఉండాలి అనే దాని గురించి నేను రాసుకున్నది. ఇది ప్రణవం కవితా సంపుటి. ఇది 6వ కవితా సంపుటి. దీని లోపల మొదటి కవిత అంటే దీంట్లో 111 కవితలు ఉన్నాయి. అయితే ఈ 111 కవితల్లో ఒక కవిత కవి ఎలా ఉండాలి అనే అంశం గురించి నాకు నేను చెప్పుకున్న కవిత్వం ఇది. కవి ఎలా ఉండాలి అని నాకు నేను ఆలోచించుకున్నప్పుడు నాకు తట్టిన ఆలోచనలు ఈ కవితలోని అంశాలన్నమాట. ఈ కవిత శీర్షిక కావ్యామృతం. కవియా అతడు పక్షపాతి, కులమనినచో పడిచచ్చును, మత ఛాందస మతని సొత్తు. కవికి పక్షపాతము ఉండాలి, కులం అంటే పడి చావాలి, మత ఛాందసము ఉండాలి అని నేను భావిస్తూ ఉన్నాను. కవి ధర్మపు పక్షపాతి, ధర్మం పట్ల పక్షపాతతనం ఉండాలి కవికి. అదే కవి ధర్మపు పక్షపాతి, న్యాయమే కులమతనికి, సత్యమతని మతము కదా. ధర్మము పట్ల పక్షపాతం కలిగి ఉండాలి. అతడు కవి న్యాయము అనే కులానికి చెంది ఉండాలి, సత్యము అనే మతానికి చెంది ఉండాలి. ఈ 3 మతాల పట్ల, ఈ 3 భావాల పట్ల కవి తనను తాను అంకితమనర్చుకోవాలి. రొచ్చులోన బుట్టి తాను రొచ్చునసలు వదలకుండా, రొచ్చంటక బ్రతుకుచుండు కమలమతనికి ఆదర్శం. కమలము బురదలోనే పుడుతుంది, బురదలను వదలదు. బురదతోటి సంబంధం తెగిపోతే ఆ పువ్వు వాడిపోతుంది, చనిపోతుంది. బురదతో సంబంధం ఉంటుంది, కానీ బురద తనకి అంటదు. బురద కారణంగానే జీవిస్తూ ఉంటుంది, కానీ బురద తనకు అంటించుకోకుండా ప్రకృతిలో ఒక సౌందర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ విధంగా కమలము కవికి ఆదర్శమై ఉండాలి. రొచ్చులోన బుట్టితాను రొచ్చునసలు వదలకుండా, రొచ్చంటక బ్రతుకుచుండు కమలమతనికి ఆదర్శం. అనుక్షణము పేలిపోయి ఇసుమంతయు శబ్దించక, భూమికి ప్రాణమునిచ్చాడు ఇనుడు కవికి ప్రేరణ కదా. సూర్యగోళం లోపల అనుక్షణము కూడా పేలుళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆ పేలుళ్ళు జరిగిన కారణంగానే ఉష్ణము, వెలుగు 2 కూడా మనకి లభిస్తూ ఉన్నాయన్నమాట. కాంతి, ఉష్ణము లభించాలి అని అంటే పేలుళ్ళు జరుగుతూ ఉండాలి. పేలుళ్ళు జరుగుతున్నాయి, సూర్యుడు భగవానుడు అంత తల్లడిల్లిపోతున్నాడు.
అయినా కూడా భూమికి ప్రాణాన్ని ఇస్తున్నాడు. భూమికి ప్రాణశక్తి సూర్యభగవాన్ నుంచి మాత్రమే వస్తుంది. కానీ అక్కడ జరిగే పేలుళ్ళ శబ్దం కానీ ఆ విపరీతం కానీ భూమికి తగలకుండా సూర్యుడు జాగ్రత్త పడుతున్నాడు. ఈ ఇనుడు అంటే సూర్యుడు కవికి ప్రేరణగా ఉండాలి. సూర్యుడు తనలో తాను ఎంత బాధపడ్డా భూమికి ప్రాణాన్ని ఏ విధంగా ఇస్తున్నాడో కవి కూడా అలాగే ప్రవర్తించాలి. సూర్యు సెగకు మండిపోయి సుంత అయిన క్షోభించక చల్లని వెన్నెల పరచడు కవియే కదా చందమామ. చందమామ మనకి రాత్రిళ్ళు చల్లటి వెన్నెలని ఇస్తున్నాడు. కానీ అదంతా ఏమిటి? సూర్యకాంతి ప్రతిఫలనం. అంటే సూర్యరశ్మిలో ఒక పక్క మండిపోతూ ఆ చంద్రగోళము తను మండిపోయే భావాన్ని తెలియకుండా చల్లదనాన్ని భూమికి ప్రసాదిస్తున్నాడు చంద్రుడు. కవి కూడా తను పడే బాధని, తన మానసిక క్షోభని తానే అనుభవించాలి, కానీ అది సమాజానికి పంచకూడదు. సమాజానికి చల్లదనాన్ని అందించాలి చందమామలాగా. సుధ ఎదలో లేనివాడు పదములతో ఆటలాడి బుధులను మెప్పించి కూడా కవి ఎన్నడు కాజాలడు. సుధ అంటే అమృతము మనసులో ఉండాలి. హృదయంలో, కవి హృదయంలో అమృతము ఉండాలి, విషం ఉండకూడదు. పదములతో ఆటలాడి సుధ ఎదలో లేనివాడు పదములతో ఆటలాడి బుధులను మెప్పించి కూడా కవి ఎన్నడు కాజాలడు. పదబంధాలతోటి, సమాసాలతోటి, లేదా అందమైన వాక్య నిర్మాణంతో, గొప్పనైన ఉపమలతోటి ఆ కవిత్వం ఎంత బాగున్నా కూడా కవి హృదయంలో కనుక అమృతం లేకపోతే, ఆ అమృతాన్ని సమాజానికి పంచకపోతే, లోకానికి పంచకపోతే ఆ కవిత్వం వృధా అన్నమాట. కాబట్టి కవి హృదయంలో సుధ అనేది ఉండాలి. కవి వ్యక్తిత్వాన్ని గురించి ఈ కావ్యామృతం అనే కవితని నేను రాసుకున్నాను. ఈ పద్ధతిలో నడవాలని నేను భావించాను.